సినిమా ఇండస్ట్రీలో ఎన్ని పరిచయాలు ఉన్నాయి. మీ టాలెంట్ గురించి రాఘవేంద్రరావు గారికి సైతం తెలుసు. ఎందుకంటే మీ మీ నటన తెలుసు, మీ అవును. యాక్టింగ్ అంటే మీ డాన్స్ తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఇండస్ట్రీలో సీరియల్స్‌లో ఉన్న హైప్ మీకు మూవీస్‌కి ఎందుకు రాలేదు? అంటే మనకి ఇక్కడ ఇంకో ఒక ప్రాబ్లమ్ ఏంటంటే తెలుగు సినిమా వరకు ప్రాబ్లమ్ ఏంటంటే నాకు ఒక ట్యాగ్ వేస్తారండి హ్మ్. కౌశిక్ టీవీ ఆర్టిస్ట్ అని. అది ఇప్పుడిప్పుడే బ్రేక్ అవుతుంది. 2022 నుంచి బ్రేక్ అవడం స్టార్ట్ అయింది. రీసెంట్ గా మూవీ స్టార్ట్ చేశారు కదా. చేస్తున్నానండి. అంటే ముఖ్యంగా ఎప్పుడంటే ఈ కొత్త వాళ్ళ అబ్బాయిలు వస్తున్నారు, కొత్త కుర్రాళ్ళు. ఈ షార్ట్ ఫిల్మ్స్ చేసిన కుర్రాళ్ళు అందరూ డైరెక్టర్లు అవుతున్నారు కదా, వాళ్ళు దాన్ని బ్రేక్ చేస్తున్నారు ఆ జానర్స్. అంటే టీవీ ఆర్టిస్ట్ కాదు, ఆర్టిస్టు. నాకు అప్పటిదాకా ఉన్న ఒక ఇదేంటంటే ఆ కౌశిక్ టీవీ ఆర్టిస్ట్ అంట. నాకు ఈ లాజిక్ ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు చాలా మంది యాంకర్స్ కూడా టీవీ ఆర్టిస్ట్లే. ఇప్పుడు ఝాన్సీ గారు కానివ్వండి, వీళ్ళందరూ కానీ వాళ్ళందరూ మూవీస్ చేశారు కదా. అదేనండి. అంటే ఏమైపోతుందంటేనండి, అంటే నాకు వచ్చిన నేను నా ఎక్స్పీరియన్స్ లో నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో పెద్ద పెద్ద డైరెక్టర్లు నాతో చెప్పింది ఏంటంటే, నేను బాగా చూసారయ్యా అంటారు. నాకు ఆ లాజిక్ అర్థం కదా. బాగా చూసడం అంటే నేను ఇప్పుడు యాక్ట్ చేస్తాం కదండి. ఇప్పుడు నా లాజిక్ ఏంటంటే శ్వేత గారు, టీవీ ఆర్టిస్ట్ ఒక వెసులుబాటు ఏంటంటే మేము గ్రైండ్ అయి ఉంటామండి. అంటే రకరకాల పాత్రలు చేస్తాం, నెలకి 26 రోజులు పని చేస్తాం. సినిమా వాళ్ళగా ఒక సినిమా చేసి గ్యాప్ రాదు మాకు. సో విల్ బి ఇన్ ప్రాక్టీస్. అంటే ఏడుస్తాం, నవ్వుతాం, అంటే బాధపడతాం, కోపం చూపి, అంటే ఇన్ని ఎమోషన్స్ మేము ప్రాక్టీస్ లో ఉంటాం. ఎగ్జాంపుల్ మీరు ఇటు చూస్తే ప్రియాంక సీరియల్లో రాజీవ్ క్యారెక్టర్, దేవతా సీరియల్లో ఈ మెకానిక్ క్యారెక్టర్, అంటే ఎంత వ్యత్యాసం రెండింటికి. అంటే అలాంటి క్యారెక్టర్స్ చేసి ఉంటాం కదా, మాతో పని చేస్తే వాళ్ళకే ఈజీ సినిమా డైరెక్టర్లకి. ఎందుకంటే దే కెన్ టేక్ వాట్ దే వాంట్ ఫ్రమ్ us. వాళ్ళకి పెద్దగా రిస్క్, అంటే వాళ్ళకి పెద్దగా యాక్టింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కంటెంట్ చెప్తే చాలు. అంటే కొంతమంది ఎలా ఫీల్ అవుతారు, ఒకసారి ఈ మధ్య నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఒక సినిమా చేస్తున్నానండి, ఈ మధ్య పేరొద్దు. ఆ సినిమా షూటింగ్ వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ డైలాగ్ ఇచ్చారు, డైలాగ్ చెప్పేశాను. చెప్పేశాక కౌశిక్ గారు టీవీ యాక్టింగ్ చేయకండి అన్నాడు. నేను వెంటనే ఆయన మైక్లో ఈ మాట అన్నాడండి, టీవీ యాక్టింగ్ చేయకంటే నేను టక్కని ఆగి, టీవీ యాక్టింగ్ ఏంటి చెప్పండి సార్ అన్న. ఇలాగే అన్న, టీవీ యాక్టింగ్ ఏంటి చెప్పండి అన్న. లేదండి మీరు చాలా ఎక్కువ, మీరు ఎంత కావాలో చెప్పండి సార్, చేస్తాను మీకు. టీవీ యాక్టింగ్, సినిమా యాక్టింగ్, డ్రామా యాక్టింగ్ ఉండదు సార్. యాక్టింగ్ ఒకటే, కెమెరా మారుతుంది. మీరు సినిమాకి రెడ్ ఎపిక్ వాడతారు, మేము FS3 వాడతాం టీవీకి. డ్రామా అంటే మామూలు 5D కెమెరా పెట్టి షూట్ చేసుకుంటాం. అంటే థియేటర్ నాటకం రికార్డ్ చేసుకోవాలంటే చిన్న బేసిక్ కెమెరా పెట్టి రికార్డ్ చేసుకుంటారు. అంతే తేడా. మీకు యాక్టింగ్ తేడా ఉండదండి. టీవీ యాక్టింగ్, సినిమా యాక్టింగ్, డ్రామా యాక్టింగ్ ఉండదండి. యాక్టింగ్ ఒకటే, డైరెక్టర్ బట్టి ఉంటుంది. ఇప్పుడు కృష్ణవంశీ గారికి డ్రామా ఇష్టం అండి, ఆయన డ్రామా చేయిస్తారు. శేఖర్ కమల్ గారు నేచురల్ గా చేయిస్తారు. అంటే డైరెక్టర్ బట్టగా మారుతుంది. అంతే కదా. ఇప్పుడు ఆ యాక్టర్ శేఖర్ కమల్ గారి దగ్గర ఇప్పుడు నేను చేస్తే మామూలుగా నేను చేసే పర్ఫార్మెన్స్ తగ్గిస్తాను. ఇంట్లో మీరు ఎలా ఉంటున్నారో అలా ఉండమంటారు. అయితే కృష్ణవంశీ గారికి కొంచెం డ్రామా ఉంటుంది, రాజమౌళి గారిది డ్రామా ఉంటుందండి. సో చేస్తాం. అంతేగాని టీవీ యాక్టింగ్ ఏంటండి. నేను అన్నీ చెప్పేసాను. నాకు చాలా బాధగా ఉంది సార్ ఈ మాట మీరు మాట్లాడడం అన్న. నా ఉద్దేశం అది కాదు, తప్పు సార్. మీకు ఏం కావాలో చెప్పండి, నేను చేస్తా. మీకు తగ్గించాలా, ఎక్కువ అనిపించిందా, కౌశిక్ ఎక్కువైందని చెప్పండి, తగ్గిస్తా. అంతేగాని మీరు టీవీ యాక్టింగ్ చేయకండి. టీవీ యాక్టింగ్ అంటే అదేం తక్కువ కాదు కదా. అసలు టీవీ యాక్టింగ్ అనేది ప్రత్యేకంగా లేదు. ఎక్కడ ఉంటుందండి. బేసిక్ గా ఏంటంటే ఎమోషన్ అండి. చెప్తున్నప్పుడు మేమే ఇప్పుడు ఇన్ని సీరియల్ చేశానండి నేను. దాదాపు ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కళ్ళు అడుగుతాడు నన్ను. ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు కుంకుమ పువ్వు చేస్తున్నానండి. దాని కాపుగండి రాజేంద్ర గారు డైరెక్టర్ అండి. ఆయన స్టైల్ ఒకలా ఉంటుంది. ఇంకో సీరియల్ చేస్తున్నాను, మొన్న దాకా మావార మాస్టర్ చేశారు జీ తెలుగుకి. ఆ డైరెక్టర్ స్టైల్ ఒకలా ఉంటుంది. నేను వాళ్ళని బట్టి నేను మోల్డ్ అవుతాను. ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అండి, డైరెక్టర్ కావాల్సింది నేను ఇస్తాను. అవును, వాళ్ళు అసలు మిమ్మల్ని ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు కదా. వాళ్ళు చెప్తారు ఆ కౌశిక్ భయ్య ఇది కొంచెం ఫినిష్ అయిపోయింది. దానికి టీవీ యాక్టింగ్ వద్దు. టీవీ యాక్టింగ్ ఏముంటుంది, యాక్టింగ్ ఎక్కడైనా యాక్టింగేగా. ఇప్పుడు పైగా మాలాంటి టీవీ ఆర్టిస్ట్ అడ్వాంటేజ్ అంటే మీరు తొందరగా చెప్పి చేంజ్ చేసుకోవచ్చు. నాకు కూర్చోబెట్టి మొత్తం క్లాస్ చెప్పక్కల్లా, మీరు 3 చెప్తే చేసేస్తాను నేను. నాలాగా టీవీ ఆర్టిస్టులు ఎవరైతే నాలాగా పర్ఫార్మెన్స్ ఉన్నారో మా అందరికి మీరు 3 చెప్తే చాలు. మీరు కూర్చోబెట్టి మొత్తం పెద్ద బాల్స్కి చెప్పక్కల్లా మాకు. ఇది 3 అండి, ఇది కంటెంట్, మీ వైఫ్ చచ్చిపోయింది లేకపోతే మీ మదర్ చచ్చిపోయిందని చెప్తే మేము వెళ్ళిపోతాం 3లోకి. అది మాతో అడ్వాంటేజ్ మీకు, మమ్మల్ని మీరు సినిమాలో పెట్టుకుంటే. అది మానేసి అంటే నేను ఇవాళకి అగేన్స్ట్ కాదండి. నా ఉద్దేశంలో సినిమా ఇస్ యూనివర్సల్ అండి, యాక్టర్ ఇస్ యూనివర్సల్. బట్ నా బాధ ఏంటంటే మనకి ఇక్కడే బొచ్చర మంది యాక్టర్స్ ఉంటే మీరు బాంబే నుంచి, కేరళ నుంచి, బెంగళూరు నుంచి తెచ్చుకుంటారు. నేను ఎందుకంటాను, వాళ్ళకి మనం భాష నేర్పించి వాళ్ళకి యాక్టింగ్ నేర్పి తెచ్చుకోండి. కానీ అది ఇంకా కష్టం కదా సార్. అదే చెప్తున్నానండి. అంటే నేను తెచ్చుకోవడం తప్పనట్లేదండి, ఒక లిమిట్. ఇప్పుడు ఏదైనా అండి, ఇప్పుడు మనం రోజు స్వీట్లు తినలేంగా. ఇప్పుడు మీ కళాఖండ్ ఇష్టం అండి, ఒక కళాఖండ్ తింటారు, 5 కళాఖండ్లు తినలేంగా ఒకసారి. ఏదైనా వచ్చేస్తుంది కదా. ఒక రోజు భోజనం, ఒక రోజు బిర్యానీ, ఒక రోజు పులిహార అలాగే తింటాం కదా. అలాగే మీరు
తీసుకొస్తే మొత్తం మంద బయటిని తీసుకొచ్చేసేసి వాళ్ళతో మీరు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి భాష నేర్పి వర్కౌట్ అవ్వదు కదా. నేను ఏమంటానంటే సినిమాల్లో కూడా ఇక్కడ వాళ్ళని ట్రై చేయమంటాను నేను. అంటే నేనేదో పాపంగాను నేరంగా కోపంగా చెప్పట్లేదు. ఏ ఇండస్ట్రీ ఎవరికి ఉన్నప్పుడు మన ఇండస్ట్రీలో మనకి వాల్యూ ఇవ్వడం, మనల్ని తీసుకోవడం అనేది మంచిది అని చెప్పేసి మీ ఉద్దేశం. నాది ఒకటే లాజిక్ అండి, ఇక్కడ ట్రై చేయండి, ఇక్కడ మీకు నిజంగా సెట్ అవ్వలేదు అనుకోండి అప్పుడు బయటకు వెళ్ళమంటారు. ఎంతో మంది కదా సార్ మీలాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారండి, కోకొల్లలు కదా చాలా మంది. నేను మీకు 100లో చూపిస్తా, మినిమం 150-200 పై చిరుకున్నారు పర్ఫార్మ్ చేయగలిగే ఆర్టిస్టులు. అంటే వాళ్ళకి నిజంగా అవకాశాలు రావట్లేదు, అదే మళ్ళీ ప్రాప్తం. ఇప్పుడు నాకు వస్తున్నాయంటే నా అదృష్టం అంతే. అంటే నాకు ఇంకా కౌశిక్ని పిలిచి టీవీలో మంచి వేషాలు ఇస్తున్నారు మెయిన్ క్యారెక్టర్లు. మీరు నమ్మరండి, 2018తో నేను హీరోగా ఆపేశాను. 2018 నా లాస్ట్ టీవీలో హీరోగా చేయడం. ఎందుకు అని అడగట్లా, అంటే వాళ్ళు నన్ను కౌశిక్ కొత్త వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. దాంట్లో లాజిక్లు ఏంటి, ఇన్నేళ్ళు కౌశిక్ని చూసాంలే, కొత్త వాళ్ళు ఇంకోటి ఏంటి పేమెంట్ ఇష్యూలు వస్తాయి. కౌశిక్ కొంచెం పెద్ద రేంజ్ పేమెంట్ కాబట్టి కౌశిక్ని ఇప్పుడు మెల్లగా మనం ఫాదర్ క్యారెక్టర్కి బ్రదర్ క్యారెక్టర్కి నేను స్లోగా నేను ట్రాన్స్ఫార్మ్ అయిపోయా. ఇప్పుడు నేను ఫాదర్ క్యారెక్టర్లే చేస్తున్నా, నేను కాదనట్లా. కాకపోతే నాకు లాజిక్ అర్థం కాదు. యంగ్ ఫాదర్ ఏంటండి, ఫాదర్ అంటే ఫాదరే. నన్ను అందరూ యంగ్ ఫాదర్ అంటారు, యంగ్ ఫాదర్ ఏముంది? ఇప్పుడు నాకు 44 years అండి, దీంట్లో నేను యంగే కదా. 60 అంటే ఫాదర్, 44కి అంటే అంటే నేను ఎవరితో కంపేర్ చేయట్లా. 44కి హీరోగా చేయొచ్చు, పెట్టుకోరు. మన టీవీకి ఏంటంటే వాడి అంటే ఇప్పుడు మారిపోయింది పంద. అంటే ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా స్టార్స్ అందరిది కూడా మీ ఏజే కదా. అంటే అది నేను కామెంట్ చేయనండి, చెప్తాను మామూలుగా. అంటే 44కి నేను ఫాదర్ గా చేసేస్తున్నా అంటే నన్ను మా వాళ్ళ మా ఇంట్లో తిడతారు. నన్ను మా తమ్ముడే అడుగుతాడు, మా తమ్ముడు ఎందుకురా అప్పుడే ఫాదర్ చేసేస్తున్నావు అంటే, మరి ఏం చేయమంటారా వేషాలు రావట్లేదు, హీరోగా పెట్టుకోవాలి. సినిమా అంటే ఇండస్ట్రీ అంటే ఇష్టమా సార్? వేషాలు రావట్లేదు, వచ్చిన వేషమే వేయాలి అంటే దీన్ని వదిలిపెట్టి వెళ్ళలేక? అంతే కదండి, వదిలిపెట్టి వెళ్ళలేక కాదు, వదిలేయడం ఇష్టం లేక, తేడా ఉందిగా. వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. నేను మాస్టర్స్ చేశాను ఇంగ్లీష్ లిటరేచర్, కాకపోతే ఉద్యోగం వెంటనే రాదంటే 44 ఏళ్ళు గట్టి నాకు కూడా ఉద్యోగం ఇవ్వడు. సో నిజంగా నేను అనుకుంటే నేను డెఫినెట్ గా వేరే నా ప్రొఫెషన్ మార్చేసుకోగలను. నేను అది విషయం కాదు నాకు నిజంగా తెలుసుకుంటే. కానీ ఒకసారి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వెళ్ళాలంటే నిజంగా మనసు రాదేమో. మనసు రాదంటేనంటే నాకు ఇది ఇష్టం అండి, నాకు ప్యాషన్ ఇది. అంటే ఇక్కడ నా జీవితాశయం ఏంటంటే, అఫ్ కోర్స్ ఇవాళ నేను భోజనం చేస్తున్న టెలివిజన్ ఫుడ్ అయినా కూడా నాకు నా జీవితంలో ఒక పేరు తెచ్చుకోవాలి. ఈ క్యారెక్టర్ సినిమాలో కౌశిక్ చేయాలరా, ఇప్పుడు ఎలా అయితే ప్రకాష్ రాజ్ గారిని పెట్టుకోవాలి, రావు రమేష్ గారిని పెట్టుకోవాలని చెప్తున్నారు సినిమాల్లో, అలాగా కౌశిక్ గడే చేయాలి క్యారెక్టర్. ఆ స్థాయికి వెళ్ళాలి, అది నా జీవితాశయం. అది ఆర్టిస్ట్ గానే. మళ్ళీ నా హీరోగా ఇప్పుడు హీరోగా ఇంట్రెస్ట్ లేదు సార్. హీరో అని కాదు, కంపేర్ కూడా రావు రమేష్ గారితో ప్రకాష్ రాజ్ గారితో కంపేర్ చేశారు అంటే ఒక మంచి ఆర్టిస్ట్ అన్నదే మీ ఉద్దేశం. నాకేంటంటే కౌశిక్ అని కూడా ఆర్టిస్ట్, నేను స్టార్ ని కాదండి, నా ఆర్టిస్ట్. ఇవాళ నేను సీరియల్లో హీరోగా చేసి ఉండొచ్చు, బట్ నేను ఇప్పుడు ఇవాళకి కూడా నేను పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ నాకు ముస్టర్డ్ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను. నేను అదే చెప్తా, ఏదో డైరెక్టర్ని కలిస్తే, సినిమా డైరెక్టర్ని కలిస్తే నేను ఏమంటానంటే వాళ్ళతో, సార్ నాకు మీరు ఫుల్ లెంత్ క్యారెక్టర్ హీరో పక్కన నుంచిన క్యారెక్టర్ వద్దండి, ఒక్క సీన్ సెక్యూరిటీ గార్డ్ క్యారెక్టర్ పర్లా, అది నాకు పర్ఫార్మెన్స్ చూపించగలగాలి. అంటే థియేటర్కి వచ్చిన ఆడియన్స్ కౌశిక్ గడ్ బాగా చేశాడు రా, ఒక్క సీన్ బాగా చేశాడు, అది చాలు నాకు. ఆ పేరు మీకు ఎప్పటికీ ఉంది సార్, ఎందుకంటే మీకు అది మీ దాకా వస్తుందో రావట్లేదో మీకు నాకు తెలియదు, కానీ కౌశిక్ అంటే మీ గురించి ఆ మార్క్ అయితే ఎప్పటికీ ఉంది. కౌశిక్ చేస్తే ఈ సీన్ చాలా బాగుంటుంది అని చెప్పేసి, ఎందుకంటే చాలా మూవీస్, అవి చిన్న మూవీస్ అవనివ్వండి, పెద్ద మూవీస్ అవనివ్వండి, ఎన్నో మూవీస్లో మీరు యాక్ట్ చేసినప్పటికీ ఆ క్యారెక్టర్ మీరు చేస్తేనే, ఒక ఆవిడ మీరే చెప్పారు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో, బయటకు వెళ్తే మిమ్మల్ని చూసి తిట్టింది అని. తిట్టినప్పుడు ఆ క్యారెక్టర్ పండితేనే కదా ఆవిడ తిట్టగలరు. అంటే అలా అంటే ఏమవుతుందంటేనండి, ఇంకోటి చెప్పినా మీకు కమ్యూనికేషన్ గ్యాప్ అండి. ఇప్పుడు నా వరకు నా 44 అంటే అఫ్కోర్స్ అన్నిసార్లు ఎందుకు చెప్తున్నా చెప్తా మీకు. ఇప్పుడు నేను 44 కదండి, మీకు కిట్టిగాడు మీకే తెలియదు. సో చాలా మంది కిట్టిగాడు తెలియదు, నా ట్రావెల్ తెలియదు. అదే కొత్తగా వచ్చే కుర్ర డైరెక్టర్లకి వాళ్ళకి తెలియదు. చిన్నప్పుడే కంగారుగా మీరు ఇండస్ట్రీకి వచ్చేసేసారు, ఇప్పుడేమో. సో దాని వల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ డైరెక్టర్లకి నేను ఎవడో తెలియదు. వాళ్ళు బహుశా ఎక్కడో టీవీలోనో షోలో కౌశిక్ అని చూస్తుంటారు తప్ప, మీరు నమ్మరు, త్రివిక్రమ్ గారు నా కిట్టిగాడు సీరియల్ చూసేవాళ్ళు. ఆయన చెప్తారు నాకు అన్నమాట, నేను 10th క్లాస్ కౌశిక్ అప్పుడు మీ సీరియల్ అప్పుడు భీమవరంలో నేను కిట్టిగాడు సీరియల్ చూసాను.